శ్రీశైలంలో కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జలాశయం వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి. తెలంగాణ ఆంధ్రాని కలిపే రహదారిపై రోడ్డు కడ్డంగా పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి వాహనాలు రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై పడ్డ కొండచర్యల బండరాలను త్వరగా తొలగించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులు కోరుతున్నారు వాహనదారులు. గతంలోనూ పలుమార్లు వర్షాకాలం రాగానే జలాశయం రేడియల్ క్రిస్ట్ సమయంలో నీటి తుంపర్లు పడటంతో గతంలోని కొండచర్యలు విరిగిపడిన సంఘటనలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. రాత్రి సమయంలో కాబట్టి సరిపోయింది. శ్రీశైలంలో కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జలాశయం వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి. తెలంగాణ ఆంధ్రాని కలిపే రహదారిపై రోడ్డు కడ్డంగా పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున సమేత స్వామి దేవస్థానంలో గత రోజు నుంచి ఎడతెరపులేని వర్షం కురుస్తుంది. నిన్నటి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కసారిగా ఉక్కపోతతో ఈ విపరీతమైన వేడిమితో అల్లాడిన భక్తులు సాయంత్రం అయ్యేసరికి మేఘావృతమై ఒక్కసారిగా కిములో నింబస్ మేఘాలన్నీ శ్రీశైలం దట్టమైన అడవులపై పరుచుకున్నాయి. ఇదే నేపథ్యంలో ఆ కిములో నింబస్ మేఘాల ప్రభావంతోనే ఒక్కసారిగా వర్షం కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షము సాయంత్రం 5 నుంచి 7 వరకు ఒక విధంగా కురిస్తే రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఎడతెరపు లేని కుండపోత వర్షం కురిసింది. దీంతో శ్రీశైలం మాడవీధులతో పాటు అక్కడ కృష్ణగిరి శ్రీగిరి ప్రాంతంలో కానీ అటు కొత్తపేట ప్రాంతంలో కానీ విపరీతమైన వరద నీరు వచ్చి ప్రవాహంతో వాహనాలు సైతం కొట్టుకుపోయేంత వరద నీరు ప్రవహిస్తుంది. ఇకపోతే మనం ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చి దోమలపెంట, లింగాలగెట్టు, సున్నిపేట వైపు వచ్చే దారిలో అయితే విపరీతమైన కొండ చర్యలు రహదారికి పై వైపే ఉన్నాయి. అవి గతంలో కూడా కొండ బండరాలు ఎక్కువ శాతం తడిచినప్పటికీ అవి కింద దొర్లుతూనే ఉంటాయి. పెద్ద పెద్ద బండరాలు రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే నేపథ్యంలో గత రాత్రి ఆ ప్రాంతంలో వాహనాలను అనుమతించరు. ఎందుకంటే ఆ రాత్రి అటవీ ప్రాంతం కావడం, వన్యమృగాలు, పులులు కానీ ఇతర ఎలుగుబంట్లు కానీ చిరుతలు కానీ ఆ రోడ్డు దాటే క్రమం సమయం జరుగుతుంటది. ప్రస్తుతం ఈ పులులు క్రాసింగ్ సమయం కూడా కావడంతో ఆ అడవి ప్రాంతం గుండా రాత్రి 8 గంటల వరకు నిషేధిత ప్రాంతం అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా వాహనాలను కూడా శ్రీశైలంలోకి అనుమతించారు. అదే కారణమే ఇప్పుడు ప్రస్తుతం అందరినీ ఊపిరి పీల్చుకునే అంశం అయింది. అదే గిన రాత్రికిన వాహనాలు అనుమతించినట్లయితే గిన ఆ బండరాలు వాహనాలపై పడి పెను ప్రమాదం జరిగి ఉండేది. గతంలో కూడా ఆ రేడియల్ క్రస్ట్ గేట్లు ఆ ఎత్తే సమయంలో ఆ వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు ఆ నీటి తుంపర్లు కూడా ఆ వాలు కొండకు తగలడంతో ఆ తడిచి ముద్దగా ఆ మట్టి ఎర్రటి ముద్దల మధ్యలో ఉన్న ఎర్రటి బండరాళ్ళు అవి దొర్లుతూ కిందికి వచ్చి రోడ్డుపై పడుతుంటాయి. అటుపోయి బాటసార్ల మీద కూడా పడి గతంలో గాయాల పాలైన వారి సంఖ్య కూడా ఉంది. ఇదే నేపథ్యంలో గతంలో కూడా ఆ ఫారెస్ట్ అధికారులు కానీ, ఇటు శ్రీశైలం దేవస్థానం అధికారులు కానీ, ఆర్ఎండ్బి అధికారులు కానీ, ప్రధానంగా భక్తులు ఇట్లా దేవస్థానం ఆలయ అధికారులు కూడా పలుసార్లు మొరపెట్టుకున్నారు. ఆ బండరాలకు ఆ కొండకు సంబంధించి ఒక ట్రెంచ్ లాగా ఏర్పాటు చేసి, ఒక కంచె ఏర్పాటు చేసి ఆ బండరాలు కిందికి దొర్లవనే అభిప్రాయాన్ని కూడా ప్రస్తుతం నిపుణులు కూడా ఉన్నతాధికారులకు నివేదించినప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంపై భక్తులు తీవ్ర మనోవేదన గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రహదారి గుండా వచ్చే భక్తులు కూడా ఆలయ ఈవో పెద్దిరాజుకు కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా నివారించాల్సిన బాధ్యత శ్రీశైలం దేవస్థానంతో పాటు ప్రభుత్వంపై కూడా ఉందని చెప్పి భక్తులు వేడుకుంటున్నారు. వరలక్ష్మి.